హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ఇవాళ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాము. ఇన్స్టాగ్రామ్లో కానీ డెస్క్టాప్ ఆర్ ఫోన్ వాల్పేపర్స్లో మనము మంచి మంచి సీనరీస్ చూస్తాం కదా. అందులో కొన్నిటిని మంచిగా ఎడిట్ చేస్తారు, కొన్నిటికేమో కలర్ గ్రేడింగ్ ఉంటుంది, మరి కొన్నిటికి ఫిల్టర్స్. కానీ మనం ఇవాళ ఎక్స్ప్లోర్ చేయబోయే ప్లేస్కి అవేవీ అవసరం లేదు. మనం ఇవాళ వచ్చేసాము చింక్వె టెర్రెకి. ఈ ప్లేస్ చూడటానికి ఎంత బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్గా ఉంటుందంటే చివరికి మన విజయ్ దేవరకొండ కూడా ప్రీతితో బ్రేకప్ అయ్యాక పీస్ వెతుక్కుంటూ ఇదే ప్లేస్కి వచ్చాడంటే మీరు నమ్ముతారా? అలాగే యూరోప్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సన్సెట్ వ్యూస్ని అయితే నేను ఈ వీడియోలో క్యాప్చర్ చేశాను. సో మిస్ అవ్వకుండా తప్పకుండా ఎండ్ దాకా చూసేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ బ్యూటిఫుల్ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోదాం పదండి. చింక్వె టెర్రే అంటే ఇటాలియన్లో 5 ల్యాండ్స్ అని అర్థం. అంటే ఇది ఇటాలియన్ సిటీలోనే ఉన్న మంచి 5 కలర్ఫుల్ విలేజెస్ అన్నమాట. ఈ విలేజెస్లో రోడ్ యాక్సెస్ చాలా లిమిటెడ్గా ఉంటుంది, కాబట్టి అందరూ కార్స్లో అయితే ఈ విలేజెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి రాలేరు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందుకనే ట్రైన్స్ని బుక్ చేసుకుని రావడానికి ప్రిఫర్ చేస్తారు. ఇవాళ మనం కూడా అలాగే ట్రైన్ దిగేసి వచ్చేసాం మన ఫస్ట్ విలేజ్కి. దాని పేరే మోంటెరోసో అల్ మారే. ఈ విలేజ్ వచ్చేసి బీచెస్కి ఫేమస్ అనమాట. ఇక్కడ వాటర్ చాలా బ్లూ అండ్ క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి. బై ద వే, మన ఛానల్కి ఒక స్మాల్ సెలబ్రేషన్. రీసెంట్గా మన వీడియోస్ 1.5K ప్లస్ వ్యూస్ని అయితే క్రాస్ అయ్యాయి అండ్ మన ఫ్యామిలీ 100 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయింది. మనలాంటి చిన్న ఛానల్స్కి ఇదే కదా ఫస్ట్ మైల్ స్టోన్. మా వీడియోస్ నచ్చితే ఒక సబ్స్క్రైబ్ బటన్ మాత్రం కొట్టేయండి ఫ్రెండ్స్. అది నాకు నెక్స్ట్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. మొత్తానికి యూరోపియన్ గవర్నమెంట్ ఎంత హీట్ వేవ్స్ డిక్లేర్ చేసినా జనాలు మాత్రం టూర్లకు రావడం ఆపట్లేదు. బీచ్ బెడ్స్ అయితే కంప్లీట్లీ ఆక్యుపైడ్ ఉన్నాయి, ఒక్కటి కూడా ఖాళీ లేదని చెప్పి వాళ్ళు క్లోజ్ అని బోర్డు కూడా పెట్టేసుకున్నారు. మనమైతే మొత్తానికి మన ఫస్ట్ బీచ్ విలేజ్ని అయితే ఎక్స్ప్లోర్ చేసేసాము. మోంటెరోసోకి బాయ్ బాయ్ చెప్పేసి ట్రైన్ ఎక్కడానికైతే వెళ్ళిపోయాము. వెర్నాట్సాకి బయలుదేరిపోయాము. సెకండ్ విలేజ్ ఎలా ఉంటుందో చూసేద్దాం పదండి. అయితే నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. అసలు ఈ విలేజెస్లో పీపుల్ ఎలా లివ్ చేస్తారు? వాళ్ళ జీవనాధారం ఏంటి? కేవలం టూరిజమే వాళ్ళ మెయిన్ ఇన్కమ్ సోర్సా, లేకపోతే ఇంకా ఫిషింగ్ చేస్తున్నారా? ఆన్సర్ వచ్చేసి 2. టూరిజం ఇప్పుడు మెయిన్ ఇన్కమ్ సోర్స్ అయినప్పటికీ హోటల్స్, రెస్టారెంట్స్, షాప్స్, బోట్ టూర్స్ ఇలా వీటన్నిటితో చాలామంది లైవ్లీహుడ్ అయితే నడుస్తుంది. కానీ ఫిషింగ్ మాత్రం పూర్తిగా డిసపియర్ అవ్వలేదనే చెప్తాను. ఎర్లీ మార్నింగ్ ఇంకా కొంతమంది ఫిషర్మెన్ సీకి వెళ్తారు. ఫ్రెష్ సీ ఫుడ్ ఇక్కడ ఫేమస్ అవ్వడానికి వెనక రీజన్ అదే. ఈ 5 విలేజెస్ని విజువల్గా ఎక్స్ప్లోర్ చేస్తూ అలాగే అక్కడ ఏం ఫేమస్ అనేది కూడా మీకు చూపించడానికి నేను ఈ వీడియో అయితే మంచిగా క్యాప్చర్ చేశాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. సో మేమైతే పెసతో ఉన్న ఫొకాచా తీసుకున్నాము. టేస్ట్ ఎలా చూద్దాం. ఫ్లేవర్ చాలా ఫ్రెష్గా ఉంది. కూడా జెనోవా రీజియన్ కిందకే వస్తుంది కదా ఈ చింక్వె టెర్రే. మనకి జెనోవాలో పెస్తో ఫొకాచా 2 ఫేమస్ కదా, అందుకే మేమైతే ట్రై చేసాము. టేస్ట్ చాలా బాగుంది. ప్రైస్ వచ్చి 350 ఈ ముక్క. ఫ్రెండ్స్, ఇది చూసారా? ఇది సేమ్ మన దోశలాగా ఉంది చూడటానికి, బిగ్ సైజ్ దోశలాగా. ఇది ఇక్కడ ఫేమస్ పాస్తా అంట. దాన్ని జస్ట్ ఇట్లా పీసెస్ లాగా కట్ చేసి హాట్ వాటర్లో వేసి 2-3 మినిట్స్ వదిలేసాక పెస్తో సాస్ అది ఏదైనా సాస్ వేసుకుని తినాలంట. ఇక్కడ ఫేమస్ పాస్తా అది. ఇది వచ్చేసి లిమోన్చినో, లెమన్తో చేసిన చిన్న ఆల్కహాల్ షాట్ లాగా. ఆల్కహాల్ షాట్ వేసుకోవడానికి ఆల్కహాల్ గ్లాసెస్ కూడా బాగున్నాయి చూసారా, బుజ్జి బుజ్జిగా. అన్ని డిఫరెంట్ చింక్వె టెర్రెకి సంబంధించిన రీజియన్స్ అన్ని ప్రింటింగ్ చేశారు, బాగుంది. ఫ్రెండ్స్, ఇది చూసారా? ఈ పాస్తా మంచిగా రిబ్బన్ షేప్లో డిఫరెంట్ కలర్స్లో ఎంత అట్రాక్టివ్గా ఉందో చూడటానికి. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు, బాగుంది కదా. ఇవి వచ్చేసి న్యాచురల్ సోప్స్ అనమాట. ఇది కూడా లెమన్తో చేశారు. ఢిల్లీకి వచ్చి అందులోనే ఇంత ఎండలో జలాతో లేకుండా రిటర్న్ అవ్వడం నాట్ ఎ గుడ్ చాయిస్. జలాతోకి వెళ్ళిపోదాం రండి. కింద ఉన్నాయి. లిమోనే No, don't worry. I will take pistachio.
కొన్ని జెలాటో షాప్స్లో టేస్ట్కి ఇస్తారు అని చెప్పి నేను అనుకున్నాను, బట్ టేస్ట్ ఇక్కడ లేదంట. సో నేనైతే మొత్తానికి పిస్తాకియో అండ్ హేజిల్నట్ ఐస్ క్రీమ్ తీసుకుని బయటకు వచ్చాను. టేస్ట్ బాగుంది, బట్ కాస్ట్ కొంచెం ఎక్కువే. ట్యూరిన్లో మనం తింటే అక్కడ €3, ఇక్కడ €5 ఇది, బట్ బాగుంది. ఇక్కడ చూసారా, చిన్న ఓపెనింగ్ లాగా కేవ్ లాగా ఉండి మళ్ళీ అక్కడి నుంచి మనకి బీచ్ వ్యూ అయితే కనిపిస్తుంది. ఎంట్రీ ప్రొహిబిటెడ్ అంట. వెర్నాడ్సాలో ఇది వచ్చేసి ఒక మంచి బీచ్ స్పాట్ అనమాట. ఇది కొంచెం మేఘాలయ ఫీల్ అయితే ఇస్తుంది. ఆ కయాకింగ్ స్పాట్, ఆ బోట్స్ అన్నీ అట్లా పార్క్ చేసుకొని, ఇది యాక్చువల్లీ ఒక న్యాచురల్ హార్బర్ అనమాట. సో బీచే కాకుండా ఇలా బోట్స్ తీసుకెళ్ళాలనుకునే వాళ్ళు ఇక్కడికి బాగా ఎక్కువ వస్తారు. ఓ మై గాడ్ ఫ్రెండ్స్, ఇది చూసారా, అసలు వెర్నాడ్సాలోనే ద డెడ్లియెస్ట్ వ్యూ అని చెప్పాలి. క్రేజీగా ఉంది చూడటానికి. వాటర్ అయితే ఇట్లా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి అండ్ పాల నురుగు వచ్చినట్టు వస్తున్నాయి అవి అట్లా షోర్లో కొట్టుకుని తెల్లగా. వావ్, రియలీ నాకైతే చాలా నచ్చింది వ్యూ. ఆ రాక్స్ కూడా అంతా ఏదో కట్ రాక్ లాగా డిఫరెంట్ స్టైల్లో చూడటానికి అసలు లుక్ చాలా డిఫరెంట్గా ఉంది. వర్త్ ప్లేస్ ఇదైతే చాలా బాగుంది. గాయస్, ఇక్కడ చూసారు కదా, వెర్నాడ్సాలో మనకైతే ఇలా బోట్ రైడ్స్ కూడా ఉన్నాయి. అంటే అవర్లీ ఇంత సన్సెట్ టూర్స్ అని, లేకపోతే 5 విలేజెస్వి పానరామిక్ వ్యూ చూపిస్తానని, అలా డిఫరెంట్ ప్యాకేజెస్ అయితే మనకు వెనకాల ఉన్నాయి. అలా బుక్ చేసుకుని వెళ్ళిన వాళ్ళే ఇది. మేము రీసెంట్గానే చాలా బోట్ రైడ్స్ వేసినందుకు మేము టైం కూడా లేదని చెప్పి మేమైతే తీసుకోవట్లేదు ఈసారి బోట్ రైడ్. నాకేమో స్విమ్మింగ్ రాక ఆ వేవ్స్ చూస్తుంటే భయం వేస్తుంది, అవంత పైకే గుర్తుంటే. వాళ్ళు మాత్రం భలే ఎంజాయ్ చేస్తున్నారు. ఎంతన్నా ఆ స్విమ్ అనే ఆట వస్తే దాన్ని వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తూ అలా దాంతోపాటు వాళ్ళు ఆడుకుంటున్నట్టుగా బాగుంటుంది కదా. మీలో ఎంతమందికి స్విమ్మింగ్ వచ్చు? అతను చూడండి, ఇప్పుడు అంత పైనుంచి డైవింగ్ చేశాడు. వావ్, గైస్ ఇక్కడ చూసారా, వాళ్ళ బోట్ అయితే బోల్తా పడిపోయింది. వాళ్ళు దాన్ని రివర్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అందరూ అలాగే మిస్టీరియస్గా చూస్తున్నారు, అది ఎలా తీస్తారో బయటికి అని. నాకు తెలిసి వాళ్ళు దాన్ని అలా జస్ట్ షోర్ దగ్గరికి లాక్కెళ్ళిపోయి అందులో వాటర్ని అంతా ఎంటీ చేస్తారు అనుకుంటున్నా. గైస్ చూసారు కదా, కోస్టల్ గార్డ్స్ కూడా వచ్చారు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి. అదేదో ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకుని ఎమర్జెన్సీ సర్వీసెస్ వాళ్ళైతే వచ్చారు. అది జస్ట్ వాటర్ పంప్ అవుట్ చేసి బయటకు తీసేశారు దాన్ని. చాలా టైం అయితే పట్టింది, బట్ ఫైనల్గా అయితే తీశారు. ఇక్కడైతే ఇంగ్లీష్ స్పీకింగ్ టూరిస్టులు కూడా చాలామంది వచ్చారు. ఎంతో ఫ్రెండ్లీగా మాట్లాడారు. వీళ్ళైతే ఒక ఆస్ట్రేలియన్ కపుల్. ఇంకొకరికి ఫస్ట్ టైం వచ్చారంట. వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి అక్కడ వింటర్ అంట ఆస్ట్రేలియాలో. సో ఇక్కడ వాళ్ళకి నచ్చింది అని మాట్లాడుతున్నారు. మంచిగా అనిపించింది.
మొత్తానికి మనం వెర్నాట్సాకి బాయ్ బాయ్ చెప్పేసి మన థర్డ్ విలేజ్ అయిన కార్నిలియాకి వెళ్ళే దారిలో ఉన్నాము. ఆ థర్డ్ విలేజ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ముందు నేనైతే మీకు ఒక సెలబ్రిటీ గురించి చెప్పాలి. ఇక్కడ చింక్వెతెరేలో యాక్చువల్లీ నిమ్మకాయలు సెలబ్రిటీస్ లాగా, ఈ కాక్టైల్స్, జ్యూసులు అన్నీ ఇంకా నిమ్మకాయలతోటే. ఇక్కడ ఫార్మింగ్ అంతా కూడా నిమ్మకాయలవే తోటలు ఉన్నాయి. ఎక్కడ చూసినా లెమన్ ట్రీసే. అయితే వీళ్ళు ఇంత లెమన్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడానికి రీజన్ ఏంటి? వాళ్ళు అసలు లెమన్‌తో ఏమేం ప్రొడక్ట్స్ అమ్ముతారు? ఇవన్నీ తెలుసుకోవడానికి మనం వీడియోలో ముందుకెళ్ళిపోదాం పదండి. కోస్టల్ క్లైమేట్, మౌంటైన్ సాయిల్, మెడిటరేనియన్ వెదర్, ఈ 3 రీజన్స్ హ్యూజ్‌గా లెమన్ గ్రో అవ్వడానికి పర్ఫెక్ట్ క్లైమాటిక్ కండిషన్స్ అవ్వడంతో వీళ్ళైతే ఎక్కడ చూసినా లెమన్ ప్రొడక్ట్సే అమ్ముతారు. చూసారు కదా, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా లెమన్ తోటే చేశారు. లెమన్ షేప్‌లోనే ఉన్న సబ్బులంట బాగా చేశారు. అసలు చూడడానికి భలే డిఫరెంట్‌గా ఉన్నాయి. నిమ్మకాయల షేప్‌లోనే. ఇక్కడ అన్నీ అవే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. నిమ్మకాయల సైజ్ కూడా మన ఇండియాలో లాగా చిన్నగా అయితే ఉండవు. ఆల్మోస్ట్ ఒక ఆరెంజ్ సైజ్ అంతా, లేకపోతే దబ్బకాయ సైజ్ అంత ఉంటాయి నిమ్మకాయలు ఇక్కడ. అయితే ఇవన్నీ సరే, దానికన్నా అసలు నిమ్మకాయ ఫ్లేవర్లోనే ఉన్న ఐస్ క్రీమ్ని నిమ్మకాయలోనే స్టఫ్ చేసి పెట్టారు. ఇది వీళ్ళ ఫేమస్ జెలాతో. మరైతే ఎలా అనిపించింది మన నిమ్మకాయ పురాణం? కామెంట్స్లో చెప్పేయండి. ఇప్పుడైతే మనం థర్డ్ విలేజ్ ఎక్స్ప్లోర్ చేయడానికి బయలుదేరిపోదాం పదండి. మేమైతే మన థర్డ్ విలేజ్ అయిన కార్నిలియాకి వచ్చేసాము. కార్నిలియాల స్పెషాలిటీ ఏంటంటే, అక్కడ కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండని ట్రెక్కింగ్ చేయాలి. ఆ ట్రెక్కింగ్ చేసి పైకి వెళ్తే ఎండలో ట్రెక్కింగ్ మామూలుగా ఉండదు మనతోటి. ఈ 5 విలేజెస్‌లో కార్నిలియా ఒక్కటే సీ లెవెల్‌లో కాకుండా హైయర్ ఆల్టిట్యూడ్‌లో లొకేట్ అయి ఉంటుంది. ఇప్పుడు మన జర్నీలో ఇదే ఫేవరెట్ పార్ట్ అవ్వబోతుంది. ఎందుకంటే ఇండియాలో ట్రెక్కింగ్ అంటే హిల్స్, ఫారెస్ట్, వాటర్ ఫాల్స్ ఇలా గుర్తొస్తాయి కదా! కానీ ఇక్కడ ట్రయల్ మొత్తం వైన్ యార్డ్స్ మధ్య ఉంటుంది. స్కాట్లాండ్ అనంగానే విస్కీ గుర్తొస్తుంది కదా! అలాగే ఇటలీ అంటేనే వైన్. ఆ ఫేమస్ ఇటాలియన్ వైన్స్‌లో చాలా మటుకు ఇలాంటి స్టీప్ మౌంటైన్ వైన్‌యార్డ్స్ నుంచే వస్తాయి. అసలు ఆ కొండల మీద ఫార్మింగ్ ఎలా చేస్తారో చూస్తే రెస్పెక్ట్ అయితే పెరిగిపోతుందనుకోండి. సెంచరీస్ నుంచి ఫ్యామిలీస్ ఈ వైన్‌యార్డ్స్‌ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అందుకే యునెస్కో కూడా ఈ ల్యాండ్‌స్కేప్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. మధ్యలో ఒక స్మెల్‌ని మాత్రం మనం అస్సలు మిస్ అవ్వలేము. ఆ ఫ్రెష్ గ్రేప్స్, సీ బ్రీజ్, నేచర్ కాంబో నెక్స్ట్ లెవెల్ ఉంటుందనుకోండి. ఇప్పుడు నా పర్సనల్ ఫేవరెట్ ఏంటో చెప్పనా? ఈ పానరామిక్ వ్యూస్. ఫొటోస్‌లో చూడ్డానికి ఎంతో బ్యూటిఫుల్‌గా ఉండే ఈ వ్యూస్ రియల్‌గా చూస్తుంటే ఆ ఎక్స్‌పీరియన్స్ అయితే అసలు ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. ఆ సీ సౌండ్ వింటూ, ఆ కలర్‌ఫుల్ విలేజెస్‌ని పైనుంచి చూస్తూ టైం అయితే అసలు తెలియనే తెలీదు. నేచర్ లవర్స్ అయితే ఈ ప్లేస్‌ని స్కిప్ అవ్వడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పాలి. నిజం చెప్పాలంటే రిటైర్మెంట్ తర్వాత ఇలాంటి ప్లేస్‌లో ఒక స్మాల్ హౌస్ ఉంటే బావుంటుంది కదా! అని 1 సెకండ్ నాకు ఆలోచన కూడా వచ్చింది. నాలాగే మీలో ఎంతమందికి ఆ ఆలోచన వచ్చిందో కామెంట్స్‌లో చెప్పేయండి. ఇది చూసారా? వీళ్ళ సెంచరీస్ ఓల్డ్ ఫేమస్ చర్చ్ ఇది. ఎక్కడికెళ్ళినా మనకి గుళ్ళెలాగో వీళ్ళకి చర్చెస్ అలాగా ఎంత కొండలపైనైనా గాని కట్టేసుకుంటారు. అయితే మీలో ఎంతమంది ఈ లొకేషన్‌ని గుర్తుపట్టారు? గుర్తొచ్చిందా? ఇక్కడే మన 'అర్జున్ రెడ్డి' కూర్చున్నాడు. అంటే ఇలాంటి ప్లేస్‌లోనే ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ కలర్‌ఫుల్ హౌసెస్ అండ్ బీచ్ వ్యూ కనిపిస్తూ. అసలు ఆనెస్ట్‌లీ ఈ ప్లేస్‌లో తిరుగుతుంటే నాకైతే నేనొక మెడిటేషన్ సెంటర్‌లోనో, థెరపీ సెంటర్‌లోనో ఉన్నానేమో అని డౌటొచ్చింది. అంత కామ్‌గా, పీస్‌ఫుల్‌గా ఉంది. లిటరల్లీ నేచర్ సౌండ్స్ తప్ప ట్రాఫిక్, హారన్స్ లేకపోతే ఆ డిస్టర్బెన్సెస్ ఏవీ లేవసలు. ఒక స్ట్రెస్ బస్టర్ లాగా అయితే అనిపించింది నాకు. అయితే ఇదంతా సోషల్ మీడియా హైప్ కోసమో, దేనికోసమో చెప్పట్లేదు. నేను రియల్‌గానే చెప్తున్నాను. ఇదంతా పాజిటివ్ సైడ్ అయితే ఒక నెగెటివ్ ఆర్ ఒక గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ కూడా ఉంది. అదే చెప్తానిప్పుడు వినండి. కొన్ని కొన్ని విషయాలు మనం ఎక్స్‌పీరియన్స్ తోటే నేర్చుకుంటాం ఫ్రెండ్స్. 'ఎఫ్2' సినిమాలో మన వరుణ్ తేజ్ అంటాడే, "పెళ్ళాంని కంట్రోల్‌లో పెట్టడం నాకు మస్తు తెలుసు" అని. ఆ రేంజ్‌లో బిల్డప్ ఇచ్చా. ట్రెక్కింగ్ ఏముంది ఇట్టే ఇట్టే చేసేస్తాను అని. ఎండ మాత్రం అద్దరగొట్టేసింది. నాకు లిటరల్లీ కళ్ళు తిరిగినట్టు అయిపోయింది. ఇంత బ్యాగులేసుకొని ఆ ట్రెక్కింగ్ చేస్తుంటే. బట్
ఆ ట్రెక్ వ్యూ అయితే వర్త్ అనే చెప్పాలి. ఎందుకంటే వ్యూ చాలా బావుంది. ఇక్కడంతా వాళ్ళ ఫార్మింగ్ టెక్నిక్స్ అయితే నిజంగా అప్రిషియేట్ చేయాలి. నాకు నచ్చింది. ఇంత కొండల మీద కూడా అలా ఫార్మింగ్ ఒక ప్రోగ్రెసివ్‌గా ఇట్లా చాలా చేశారు. కొండలంతా ఎక్కడ చూసినా ఇట్లా స్టెప్ ప్రోగ్రెషన్ వచ్చి చాలా బావుంది చూడటానికి. నేనొక్కటే అందరికి చెప్పేదేంటంటే రావాలనుకుంటే మాత్రం మినిమమ్ లగేజ్‌తో లైట్‌గా రండి. ఎంజాయ్ చేస్తారు. అంతేకానీ ఎండల్లో బ్యాగులేసేసుకొని ఏముంది అనుకుంటే మాత్రం నాలాగే సఫర్ అవుతారు. సో, ఇదొక కైండ్ సజెషన్ మీ అందరికి. ఓకేనా? అండ్ ఈ ప్లేస్‌లో ఉన్న కొన్ని అడ్వాంటేజెస్ ఏంటంటే, ఇదొచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీ. మీకంత ఎక్స్‌ట్రా ఎక్స్‌పెన్సివ్ ఖర్చేం అవ్వదసలు ఈ ప్లేస్ విజిట్ చేయడానికి. అలాగే ఇదొచ్చేసి టూరిస్ట్‌లకి అసలు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. ఇంగ్లీష్ ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్‌లో మాట్లాడుతున్నారు వీళ్ళని చూశాను. సో, ట్రైన్ కనెక్షన్స్ కూడా ఎవ్రీ 10, 15 మినిట్స్‌కి ఒక ట్రైన్ ఉంటుంది. ఇటలీ అంటే కేవలం రోమ్, మిలాన్ లాంటి క్రౌడెడ్ సిటీస్ మాత్రమే కాదండి. ఇలాంటి కోస్టల్ విలేజెస్ కూడా పీస్‌ఫుల్‌గా ఉంటాయి. ఖచ్చితంగా ఎక్స్‌ప్లోర్ చేయాలి. కావాలంటే మీరు నమ్మకపోతే గూగుల్‌లోకెళ్ళి టాప్ 10 ప్లేసెస్ టు విజిట్ ఇన్ ఇటలీ అని కొట్టండి. చింక్వే టెర్రే రాకపోతే నన్నడగండి. సో, ఇదంతా వన్ డే విజిటే కదా! జస్ట్ మనం ట్రైన్ పాస్ తీసుకున్నామంటే 5 విలేజెస్ ఈజీగా ఎక్స్‌ప్లోర్ చేసేయొచ్చు వన్ బై వన్. స్టాప్ నుంచి ఒక స్టాప్‌కి 5 మినిట్స్ కూడా ఉండదు ట్రైన్‌తో. సో, మిస్ అవ్వద్దనైతే నా సజెషన్. ట్రెక్కింగ్ అయిపోయిందనే ఆనందం నా మొహంలో మీకు కనిపించిందనుకుంటాను. యెస్, మనమైతే థర్డ్ విలేజ్ సక్సెస్‌ఫుల్‌గా ఫినిష్ చేసుకున్నాము. చాలా బావుంది. వ్యూస్ అయితే ఫుల్‌గా ఎంజాయ్ చేశాము. ఇప్పుడు ఫోర్త్ విలేజ్‌కి బయలుదేరడానికి మనం ట్రైన్ స్టేషన్‌కొచ్చేసాము. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. దిగేసామా మనమైతే మన ఫోర్త్ విలేజ్ మనరోలాలో. ఈ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ విలేజెస్ 2 కూడా సన్‌సెట్ పాయింట్స్‌కి ఫేమస్ అనమాట ఇక్కడ. అయితే మనమైతే ఫిఫ్త్ విలేజ్‌లో బెస్ట్ సన్‌సెట్ పాయింట్‌ని వెతికాము. అదొచ్చేసి అందరికీ ఎంట్రీ ఉండదు. ఓన్లీ దానికొక టికెట్ ఉంటుంది, ఎంట్రీ టికెట్. మనమైతే ఆ స్పాట్‌కెళ్ళి సన్‌సెట్ వ్యూని క్యాప్చర్ చేస్తున్నాము. ఇక్కడొచ్చేసి ఇది గూడా ఒక చిన్న బీచ్‌కే ఫేమస్. అక్కడ వాటర్ చూసారా ఎలా ఒక సుడిగుండం తిరిగినట్టు ఎలా తిరుగుతుందో చాలా ఫోర్స్‌ఫుల్‌గా. వాళ్ళందరూ కూడా అక్కడ సైడ్ సన్‌సెట్ పాయింట్‌ని ఎంజాయ్ చేయడానికే ఎళ్తున్నారు. మనమైతే ఇంకా బెస్ట్ పాయింట్‌కెళ్దాం. ఈ లోపల ఎండ అయితే మామూలుగా లేదని చెప్పి ఒక ఐస్ క్రీమ్ మిల్క్ షేక్ అయితే కొనుక్కున్నాము. ఫేసెస్ అయితే ఫుల్లీ బ్లాస్ట్ అయిపోయాయి ఎండకి, అస్సలవ్వలేదు. ఫోర్త్ విలేజ్‌లో కూడా సన్‌సెట్ పాయింట్‌కే ఫేమస్ అవ్వడంతో మనమైతే మన ఫిఫ్త్ విలేజ్ అయిన రియో మజోరాకి బయలుదేరిపోయాము. ఎందుకంటే మళ్ళీ సన్‌సెట్ అయిపోతే గనక మన సన్‌సెట్ వ్యూని క్యాప్చర్ చేయడానికి అవ్వదని చెప్పి మనం వచ్చేసాము. ఇక్కడ కూడా చూసారు కదా! ఇలానే ఇక్కడ ప్రతి చోట కూడా చింక్వే టెర్రేలో అన్ని చోట్ల ఇలానే బీచ్, కొండలు, నేచరే ఇంకా మనకి ఎంజాయ్ చేయడానికి. ఇక్కడ మౌంటైన్ రాక్స్ చూసారా మీరు? అబ్జర్వ్ చేసారా? అదేదో మెషిన్ కట్ ఉన్నట్టే ఎంత ప్రిసిషన్ తోటి ఇట్లా అదొక డిజైన్ లాగే ఉందసలు చూడటానికి. అది న్యాచురల్‌గా అంత ఫార్మ్ అయిందంటే చాలా షాకింగ్‌గా ఉంది నాకు. అండ్ మీరు ఈ వీడియో ఇక్కడి దాకా చూసారంటే మీకు నచ్చినట్టయితే గనక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి కంటెంట్, బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నిటిని మేము వీక్లీ కవర్ చేస్తూనే ఉంటాము. మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాము. సో, మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ 5 ప్లేసెస్‌లో మీకు బాగా నచ్చిన ప్లేస్ ఏది మీ పర్సనల్‌గా అనేది మీరు కామెంట్స్‌లో చెప్పండి. మొత్తానికి ప్రామిస్ చేసిన సన్‌సెట్ టైమ్ అయితే వచ్చేసింది. నేనైతే మంచి సన్‌సెట్ టైమ్ ల్యాప్స్ అయితే పెట్టాను. ఇంతకన్నా బెస్ట్ స్పాట్ ఉంటుందనైతే నేను అనుకోవట్లేదు. మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి.
సో, మొత్తానికి ఇలా జరిగింది మన డే. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తే సన్‌సెట్ టైం అంటే నైట్ 9:30 వరకు మనమైతే 5 విలేజెస్‌ని కంప్లీట్‌గా కవర్ చేసేసాము. మా వీడియో మీకు నచ్చిందనైతే అనుకుంటున్నాను. మీకెలా అనిపిచ్చిందో కామెంట్స్‌లో తప్పకుండా చెప్పండి. ఇప్పుడింకా మేమైతే బయలుదేరిపోతున్నాము ట్యూరిన్‌కి. ఇంకో మంచి వీడియోలో మరో మంచి అడ్వెంచర్‌లో కలుసుకుందాము. అప్పటి వరకు బాయ్ బాయ్ అందరికీ.